నా పేరు కృష్ణ, బహుజన్ సమాజ్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కొండ సురేఖ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కొండ సురేఖ ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రవీణ్ కుమార్ సార్ విషయంలో? ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటిది? ఇవాళ కొండ సురేఖ మతి భ్రమించి మాట్లాడే విధానాన్ని మేము మా పాలకుర్తి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు కొండ సురేఖ గారు మీరు మీ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం, మీ మీ పదవి వ్యామోహం కోసం మీరు జగన్తో కలుస్తారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సందర్భంలో మీరు టీఆర్ఎస్ తోటి కలుస్తారు. మళ్ళా పోయి కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి అనుభవించకుండా మీరు ప్రవీణ్ కుమార్ సార్ను విమర్శించే స్థాయిలో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేసిండు ప్రవీణ్ కుమార్ సార్? ఈ బహుజన వర్గాలకు అధికారం అందించాలని ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడడం తప్ప దేనికోసం మీరు ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శిస్తారు? మీరు ప్రవీణ్ కుమార్ సార్ గుండా అయితే మీరు మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండమని ఎట్లా మీరు మతలబ్ పంపుతారు? లేకపోతే మీరు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండమని చెప్పి ఎట్లా సమాచారాన్ని పంపిస్తారు? అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో ప్రవీణ్ కుమార్ సార్ మంచోడు, లేదంటే ప్రవీణ్ కుమార్ సార్ గుండా, ప్రవీణ్ కుమార్ సార్ అట్లా, ప్రవీణ్ కుమార్ సార్ ఇట్లా అని చెప్పి విమర్శలు చేయడం. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ పద్ధతి? మీరు ఒక బహుజన బిడ్డ అయి ఉండి మీరు మాట్లాడే విధానం ఇదేనా? మీరు ఎవరికి కొమ్ము కాద్దాం అనుకుంటారు? ఇలా రెడ్ల ఆధిపత్యాన్ని ఇలా ప్రజల మీద 90% ఉన్న ప్రజల మీద రుద్దుదాం అనుకుంటున్నారా మీరు? దేనికోసం మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు వచ్చిన 2 నెలలల్లా అన్ని కీలకమైన పదవులలో రెడ్లతోటి నింపుకుంటా ఇలా బహుజనులకు ద్రోహం చేస్తుంది మీరు కాదా? ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మీతోటి కలవాలా? దేనికోసం కలవాలి మీతోటి? దేనికోసం మాట్లాడతారు ప్రవీణ్ కుమార్ సార్ మీద మీరు ఇట్లాంటి విషయాలను ఇట్లాంటి పద్ధతులు మీరు మానుకోకపోతే చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ముందుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో దృష్టి పెడితే బాగుంటుంది. ఎంతసేపు ప్రజలను ఈ 6 గ్యారెంటీల చుట్టూ తిప్పడం కాకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ముందుగా ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షల రుణమాఫీ మీద దృష్టి పెట్టండి. అంతేకాకుండా మీ రాజకీయాల కోసం లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ను చూసి మీరు భయపడి మీ ప్రభుత్వం కదిలిపోతుంది, లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుందని అభద్రత భావంతో ప్రవీణ్ కుమార్ సార్ మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలితే చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రవీణ్ కుమార్ సార్ మీలాగా పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు. ప్రవీణ్ కుమార్ సార్ తన గమ్యం ఏందో క్లియర్గా తెలుసు. తన గమ్యాన్ని చేరుకోవడానికి తన దగ్గర ఉన్న వ్యూహాల ప్రకారం తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. మీకేం బాధ? మీకేం బాధ అంటున్నాం మేము. మీకేం బాధ అంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ సార్ని 100 విషయాలలో ప్రవీణ్ కుమార్ సార్ ది బెస్ట్ పొలిటికల్ లీడర్ అని చెప్పడం జరిగింది. మీకు గుర్తులేదా? మీరు గతంలో ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడింది మీకు గుర్తులేదా? ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీరు ప్రవీణ్ కుమార్ సార్ మీద. మీరేం మాట్లాడింది మీకు తెలియదా? కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో, ప్రజలకు ఇచ్చిన మాటను కాపాడుకునే విషయంలో మీరు నిక్కచ్చిగా ఉండమని మీకు సలహా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ప్రవీణ్ కుమార్ సార్ మీద ఎంత బురద జల్లినా, ఎన్ని విమర్శలు చేసినా ఇలా ప్రవీణ్ కుమార్ సార్ వెంట నడిచేది మేమే. ప్రవీణ్ కుమార్ సార్ తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తూ ఉన్నాం. మేము ఎన్నటికీ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలోనే బహుజన రాజ్యం సాధిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.